పూలే యొక్క జయంతి జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన పెద్దదైనటువంటి రిటైర్డ్ తహసీల్దార్ భోజరాజు గారు, కరి శాసగిరి గారు, మేక వెంకటేశ్వర గారు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మరి జ్యోతిరావు పూలే గారి యొక్క జీవిత చరిత్ర ఒకసారి చూస్తే ఆ మహనీయుడు సమాజం కోసం ఏం చేశాడు, ఏం పాటుపడ్డా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక సంఘ సంస్కర్తగా మూఢ విశ్వాసాలను, మూఢ నమ్మకాలు, అంధవిశ్వాసాలని అనగానే ఎంతో మంది ఉంటే వాటిని నిర్మూలించడానికి సహాయశక్తిలో కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. నిజంగా మరి ఈ రోజు ఒక సంఘ సంస్కర్తగా సమాజంలో అందరూ కూడా బాగుండాలి, అనగారిన వర్గానికి అండగా ఉండాలని చెప్పి ఉద్యమంగా చేసినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే. ప్రతి ఒక్కళ్ళు కూడా చదువు ఉండాలి, కుల వివక్ష ఉండకూడదు, అదేవిధంగా మరి సమాజంలో ప్రతి ఒక్కళ్ళు చదువు ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరు సమాజంలో ప్రతి ఒక్కరు సమన్యాయం కావాలని సమన్యాయం కోసం పోరాడిన మహనీయుడు. అదేవిధంగా ప్రత్యేకంగా మహిళల కోసం, మహిళా విద్య కోసం కూడా కృషి చేశారు. ఆ రోజు మహిళలు చదువుకోవడం చాలా కష్టం, మహిళలు ఎడ్యుకేషన్ ఉండేది కాదు. అటువంటి ప్రత్యేకంగా మహిళల కోసం స్కూల్ ఏర్పాటు చేసి తనకు సతీమైనటువంటి సావిత్రిబాయి పూలే సమాజంలో సగభాగం ఉన్న మహిళలు కూడా అభ్యుదయం ఉండాలి, ఎక్కడైతే మహిళా అభ్యుదయం ఉంటుందో అక్కడే సమాజ అభివృద్ధి అని చెప్పి మహిళా అభ్యుదయం కూడా పాటుపడిన మహనీయుడు. బాల్య వివాహం నివారిస్తూ వితంతులకు వివాహం చేయకూడదని చెప్పండి, చిన్న వయసులో పెళ్ళైన తర్వాత భర్త చనిపోతే అటు వితంతులకు మళ్ళీ వివాహం చేయకూడదని మూడు విశ్వాసాన్ని కూడా తొలగించిన మహనీయుడు. అదేవిధంగా భర్త చనిపోతే భార్యలకు శిరోఖండం తల్లిలా తిప్పించేస్తే అటువంటిది కూడా నివారించినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. ఒక సంస్థ ఏర్పాటు చేసి సమాజంలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ సమాజ అభివృద్ధి కోసం పాటుపడిన మహనీయుడు యొక్క మందరం కూడా స్మరించుకోవాలి. ఇటువంటి తరుణం అందరూ కూడా అటువంటి మహనీయుడి యొక్క జీవిత చరిత్రని ఈరోజు బాల్యానికి ప్రత్యేకంగా పిల్లలకు నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పూలే గారు జన్మించి 1827లో పూణే మహానగరంలో జన్మించారు. వెనుకదరిన కుటుంబంలో పుట్టి విద్య లేక సరైన పోషణ లేని స్థితిలో వారు చిన్నప్పటి దానికి కష్టాలు పడిన తర్వాత ఎలా అభివృద్ధి కావాలనేది ఆయన చిన్నప్పటి నుంచి కూడా మానసిక అనిపించిన ఆవేదనన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన విద్యగా ఇప్పించింది లేదు. కూడా కారణం విద్య. ఎవరైనా విద్యావంతులు అయితే అది అన్ని వర్గాలకు కూడా చెందుతుంది. విద్య అనేది ఒక సొత్తు కాదు, విజ్ఞానం ఉంటే ఎక్కడికైనా అనేది ఆయన చేయంతో ముఖ్యంగా అందరికీ విద్య నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన చిన్నతనం నుంచే అనుభవించాడు. కాబట్టి అలాగే బాలికలకి పునర్వివాహం చేయకుండా వాళ్ళని ఇంట్లో ఉంచడం, అలాంటి చోట దృష్టిలో పెట్టుకుని ఆయన ముఖ్యంగా కర్షక కార్మికులకు కూడా రాత్రి కూడా పాఠశాలలు పెట్టాడు. అలాగే చిన్న బాలికల కోసం స్కూల్స్ ఏర్పాటు చేసి వాళ్ళని విద్యావంతులు చేసి అనేక గ్రంథాలు రాశాడు, అనేక గ్రంథాలు చదివాడు. దేశాల్లో ఉన్న అన్ని రాజ్యాంగాలు చదివిన తర్వాత రెండింటి మూలం అందరూ చదువు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన అప్పట్లో స్కూల్ ఏర్పాటు చేశాడు. రాత్రి కూడా పాఠశాల ఏర్పాటు చేసి అందరినీ కూడా పైకి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇవాళకి 190 సంవత్సరాలు పూర్తి చేసుకుని 200 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా 200వ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ఈరోజు ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రిజర్వేషన్లు అమలు చేయడం కానీ 33% రిజర్వేషన్, బీసీల యొక్క అనేక వర్గాలకు చెందిన బీసీలు ఎక్కువ మంది ఉన్నారు, కానీ సామాజికంగా ఎదుగుదల లేదు. కాబట్టి ఐక్యంగా ఉండాలని ప్రయత్నంలోనే ఆయన అనుసరించాడు. దాన్నే ఇవాళకి తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల్లో వెనుకబడిన తరగతులకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయగానే ఆయన ప్రత్యేకించి అన్ని వర్గాల కూడా పైకి తేవాలని చెప్పి రిజర్వేషన్ ఏర్పాటు చేసి రాజకీయ రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించబడ్డాయి. వాటన్నిటి కూడా మనం అందిపుచ్చుకొని ఇంకా ముందు